రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారని వెల్లడించారు. బడ్జెట్లో మూలధన వ్యయంకు 16% కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వ సహకారమే కారణమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. 2026-2027 సంవత్సరానికి గాను 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేదానికి ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి సరిపడేటట్లుగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం చాలా సంతోషం. ఈ బడ్జెట్ లో కూడా రెవెన్యూ వ్యయం 2,56,000 కోట్లు, అదేవిధంగా మూల వ్యయం 25-26 సంవత్సరంలో 39,495 కోట్లు ఉంటే 26-27 సంవత్సరంలో పోల్చుకుంటే 53,915 కోట్ల రూపాయలు పెరుగుదలతో చేయడం జరిగింది. బడ్జెట్లో 16% నిధులు మూలధన వ్యయంకు కేటాయించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి బడ్జెట్కు కారకులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఫైనాన్స్ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే ఈ బడ్జెట్ను జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. మొట్టమొదటిగా పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థకు 22,942 కోట్ల రూపాయలు ప్రకటించడం చాలా సంతోషం. ఈ యొక్క మౌలిక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అన్ని సౌకర్యాలతో మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు అక్కడ కావాల్సిన మౌలిక వసతులను కల్పించుకునే దానికోసం ప్రవేశపెట్టి ఒకే రోజు ఈ మీటింగ్ పెట్టడం కూడా చాలా సంతోషం. మీటింగ్ పెట్టడమే కాదు, దానికి ఒక 4,000 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి అక్కడ గ్రామీణ ప్రాంతాలలో తాగునీరు, రోడ్లు, మురికి కాలువలు ఇంకా మిగతా ఏదేది అవసరమో అవన్నిటిని కూడా ఒక 6 నెలల కాలంలో పూర్తి చేసి ఒక గ్రామ సభలు నిర్వహించి ఒక పంచాయతీరాజ్ వ్యవస్థలోనే ఒక మార్పు, ఒక చరిత్ర సృష్టించడం పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. 2026-2027 సంవత్సరానికి గాను 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేదానికి ముందు చూపుతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.